హే గాయ్స్, ఎలా ఉన్నారు? మొత్తానికి అయితే మనం హ్యాట్రిక్ కొట్టేసాం. చూసారు కదా, నిన్న సిఎస్కే ఏదో పెద్ద గెలిచింది, ధోని వచ్చాడు రిటర్న్ అది అన్నాడు. మనం మ్యాచ్ వన్ సైడ్ చేసాం. చెప్పేది గ్రహాల మూవ్మెంట్ మారిపోయిందని చెప్పాం, హ్యాట్రిక్ కొట్టాం. నెక్స్ట్ ఈ రోజు కూడా 2 మ్యాచ్లు కొట్టేస్తాం. సో ఈరోజు 2 మ్యాచ్లు అనుకుంటున్నా. ఎల్ఎస్జీ ఉంది, పంజాబ్ ఉంది, రాటు తెలియని ప్లేయర్స్ చెప్పి దాని దగ్గరికి వస్తా ఉండు. యాక్చువల్గా ఏంటంటే చెప్పే కదా, ఏసీ పని చేయట్లేదు అని చెప్పే కదా, ఆడికి కంప్లైంట్ పెట్టాం, వాడు ఇంకా రాలేదు. సో అక్కడ నుంచి చేయలేకపోతున్నాను, చెమటలు భయంకరంగా కారిపోతున్నాయి. నా వల్ల అయితే కాల. సో అందుకని చేయలేదు అనమాట. సో అప్డేట్ కోసం ఈ షార్ట్ పెడతాను. అండ్ ఈరోజు వీడితో గులాబ్ జామున్లో పెరుగు తినిపించేది ఉంది, ఈరోజు తినిపిస్తా. ఈ రోజు నేను వదిలిపెడతాను. ఓడిపోతాడు కాబట్టి 2 మ్యాచ్లు ఓడిపోతాడు కాబట్టి మేసం కూడా ఈ రోజు వచ్చేసి ఉండాలి, ఇది ఉండాలి, 2 ఉంటాయి. చూద్దాంగా. ఈ రోజు వచ్చేసి ఎల్ఎస్జి వర్సెస్ జీటీ. నా టీం వచ్చేసి జీటీ, ఈడిది వచ్చేసి ఎల్ఎస్జి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్. నెంబర్ 1 ఒక్కరు కూడా తెలుసుగా, ఈసారి ఫామ్ లోకి వచ్చిందిలే, మాత్రం గెలుస్తాను కదా. అందుకే ఎస్ఆర్హెచ్ కోసం ఆరెంజ్ చేసుకున్నా. ఎల్ఎస్జి గెలిచింది, పంజాబ్ ఇచ్చి పడేసింది. మేసం తీపిస్తారు. నేను మీరు ఎస్ఆర్హెచ్ తోనే మేసం తీపించుకుంటారు. నువ్వు మేసం తీపిస్తారు, అదేం లేదు. మొత్తానికి అయితే తెలుసు కదా, అది పాయింట్స్ కూడా కింద కామెంట్ చేసి పెడతాను. సో నెక్స్ట్ నుంచి అండ్ ఇంకో విషయం, మేజర్ అప్డేట్ ఏంటంటే, ఇక నుంచి కొంతమంది ఏమంటున్నారంటే, బ్రో కొంచెం గేమ్స్ యాడ్ చేసి పెట్టండి, 11 అయినా పర్లేదు వీడియో అని అంటున్నారు. సో వీడియో 8ంటికే పెట్టాలా, లేకపోతే కొంచెం ఎడిటింగ్ చేసి 11ంటికి పెట్టాలా. సో ఎడిటింగ్ చేసి 8ంటికి పెడతాం అయితే కష్టం, ఎందుకంటే నైట్ అంతా అంటే కష్టం. సో మార్నింగ్ 11కి అయితే ఆ స్కోప్ ఉండిద్ది. సో 11కి పెట్టాలా, 8కి పెట్టాలనేది కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడు చేయాలనేది ప్లాన్ చేద్దాం. ఓకే, బై.